ప్రతి టిఫిన్ టేస్ట్ చేశాను. టేస్ట్ చేసిన తర్వాత బిల్ కడదామని చెప్పేసి బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్తే టిఫిన్‌కి డబ్బులొద్దంటున్నారు. సో గైస్, ఈరోజు వీడియోలో మనం మోస్ట్ ఫేమస్ అయిన అంబాజీపేట పొట్టిక్కలు టేస్ట్ చేయడానికి అయితే వచ్చాం. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ హోటల్ అయితే చాలా ఫేమస్ అనమాట అంబాజీపేటలో. అంబాజీపేట పొట్టిక్కలు అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యాయి. ఈ హోటల్కి చాలా మంది సెలబ్రిటీస్ అయితే వచ్చి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే టేస్ట్ చేశారు. ఎస్పెషల్లీ పొట్టిక్కలు అండ్ చిట్టట్లు ఇంకా చాలా రకాల టిఫిన్స్ అయితే ఇక్కడ టేస్ట్ చేసేవారంట. అండ్ ఎప్పుడైనా ఇక్కడ అమలాపురం లోకల్లో షూటింగ్ జరిగితే ఇక్కడికి వచ్చి మరీ టిఫిన్ చేసేవారంట. అండ్ చాలా సెలబ్రిటీస్ అయితే ఈ హోటల్లోనే కూర్చుని టిఫిన్ చేసేవారంట. మనకి రీసెంట్గా వచ్చిన అంబాజీ మ్యారేజ్ బ్యూరోలో సుహాస్ అన్న గారు, తనికల భరణి గారు కానీ, శ్రీదేవి సోడా సెంటర్ యూనిట్ కానీ చాలా మంది సెలబ్రిటీస్ అయితే ఇక్కడికి వచ్చి టిఫిన్ చేసేవారంటే. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇవే మోస్ట్ ఫేమస్ పొట్టిక్కలు అనమాట. ఇక్కడే స్టార్ట్ అయ్యాయి అంబాజీపేటలో. మొత్తం ఇక్కడ దొరికే టిఫిన్స్ అన్ని టేస్ట్ చేద్దాం. ఈ పొట్టికలు అయితే అసలు మిస్ అవ్వద్దు. ప్రస్తుతానికైతే ఇప్పుడు కనిపించిన పొట్టికలు అన్ని ఆర్డర్ అయిపోయినాయి అంట. సో ఇంకొక వాయ్ అయితే పెట్టారు. ఈ లోపు ఇక్కడ పార్సిల్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇంకొక 30 minutesలో మొత్తం ఇక్కడ ఏమేమి దొరుకుతాయో అన్ని రకాల టిఫిన్స్ అయితే టేస్ట్ చేద్దాం. ఈ లోపు ఇక్కడ మనకి అరటికాయ బజ్జీ అయితే మేకింగ్ చేస్తున్నారనమాట. సో ఈ మేకింగ్ అయితే చూపిద్దాం అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను. అండ్ ఇక్కడైతే చిన్న చిన్న అట్టులు అండ్ ఊతప్పాలు అండ్ ఎస్పెషల్లీ దోశలు అవే ఇక్కడ వేస్తారు. ఆ పక్కన మనకి పొట్టిక్కలు అండ్ అరటికాయ బజ్జీలు అయితే వేస్తారనమాట. ఇక్కడ అన్ని రకాల టిఫిన్లు అయితే బాగుంటాయి అంటున్నారు. సో టేస్ట్ చేద్దాం, టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇవి కూడా ఆర్డర్ అయితే అయిపోయినాయి అంట. ఇవి కూడా ఇంకా పార్సిల్కి తీసుకువెళ్తున్నారు. అరటికాయ బజ్జీలు రెడీ అయిపోయినట్టు ఉన్నాయి. స్టార్టింగ్ మావి గారు వాళ్ళు చేసేవారు. వాళ్ళ దగ్గర నుంచి సెలబ్రిటీస్ స్టార్టింగ్ మామూలుగా అయితే ఫస్ట్ మాకు స్టార్టింగ్ లో అయితే ప్లేట్ 5 రూపీస్, 35 రూపీస్ అయింది. అవును, 3 రకాల దబ్బరేసి అని చెప్పి కొబ్బరి చెట్టు. అండ్ ఇక్కడ అరటికాయ బజ్జీ కూడా చాలా ఫేమస్. అరటికాయ బజ్జీ బాగా ఫేమస్ అండి. అరటికాయ బజ్జీ, పొట్టిక్క మొత్తం ఆల్ ఐటమ్స్ దేనికి తక్కువగా ఉండదు. దాంతో కూడా నెయ్యి పొడి కూడా వేసుకుంటాం. క్లౌడ్ కూడా కొంచెం సప్లై. ఎవరైనా ఆర్డర్ ఇస్తే అదే మేము వస్తామని ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి అరేంజ్ చేసి పెడతాం. మాకు నెయ్యి పొడి కావాలంటే వాళ్ళకి అరేంజ్ చేసి పెడతాం. ఇంకా అసలు ఉండదు. అప్పుడు మొత్తం బాగా అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఊకపోయి వాడతారనమాట. ఏ విధమైన గ్యాస్ అయితే ఉపయోగించరు. సో ఇక్కడ పొట్టిక్కలు ఇంకొక వాయ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇవి మనం టేస్ట్ చేసేద్దాం. ఈలోపు ఒక 5 minutes అయితే పక్కన పెట్టారు. ఇది కుక్ అవ్వడానికి ఒక మీడియం ఫ్లేమ్ మీద అయితే కుక్ చేస్తారు. ఇది ఇంచుమించుగా ఒక 15 minutes అయితే పడుతుందన్నమాట. పనసాకులతో తయారు చేస్తారు. ఫైనల్లీ మన టిఫిన్ తీసుకొచ్చేసారు. నేను ఓన్లీ పొట్టిక్కలు అండ్ అరటికాయ బజ్జీలు అది చెప్తే మొత్తం అన్ని రకాల టిఫిన్స్ అవి తీసుకొచ్చేసారనమాట. నేను ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాను కానీ లేట్ అయిపోయింది వచ్చేటప్పటికి. పొట్టిక్కలు, చిట్టట్లు, దోశలు అండ్ నెక్స్ట్ మనకి అరటికాయ బజ్జీలు చాలా రకాల టిఫిన్స్ అయితే తీసుకొచ్చి నా దగ్గర పెట్టారు. అన్నీ టేస్ట్ చేయమని చెప్పేసి కదా, గోదావరి వాళ్ళతో మామూలుగా ఉండదు. ఈ రోజైతే మనం కొత్త హోటల్ అయితే ఎక్స్ప్లోర్ చేసామన్నమాట. మోస్ట్ ఫేమస్ అయిన అంబాజీపేట పొట్టిక్కలు టేస్ట్ చేద్దామని చెప్పేసి గణపతి కాఫీ హోటల్ దగ్గరికి అయితే వచ్చాం. పొట్టిక్కలు చాలా చోట్ల ఉంటాయి కానీ బట్ పొట్టిక్కలు పుట్టింది అంబాజీపేటలోనే, ఎస్పెషల్లీ ఈ గణపతి హోటల్లోనే. గణపతి హోటల్కి వచ్చి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి చాలా మంత్స్ నుంచి అయితే అనుకుంటున్నాను. ఈ రోజుకైతే కుదిరింది. ఎర్లీ మార్నింగ్ కాకుండా కొద్దిగా లేట్గా అయితే వచ్చాం. కొద్దిగా బిజీగా ఉందన్నమాట. వెయిట్ చేయకుండా ఇక్కడ మోస్ట్ ఫేమస్ అయిన పొట్టిక్కలు ఇవన్నీ టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక ఆర్డర్లో అయితే వద్దాం. ఇన్ని టిఫిన్స్ తీసుకొచ్చి పెట్టేటప్పటికి నాకు ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఈ గణపతి హోటల్లో ఇంకా చాలా రకాల టిఫిన్స్ అయితే ఉంటాయంట, పూరి అవిని. మనం వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. సో మనం ఒక ఆర్డర్లో అయితే వద్దాం. ఫస్ట్ ఇడ్లీ నుంచి స్టార్ట్ చేద్దాం. వస్తున్నారు కదా, ఒక ప్లేట్లో అరిటాకు వేసి మరీ ఇచ్చారు, 3 రకాల చట్నీలు వేసి. ఫస్ట్లీ ఇడ్లీతో స్టార్ట్ చేస్తున్నాం. వేడివేడిగా ఉంది ఇడ్లీ. దీంట్లో మనకి 3 రకాల చట్నీలు ఇచ్చారు. శనగపప్పు చట్నీ అండ్ శనగపిండి చట్నీ అండ్ దీంతో పాటు మనకి దబ్బకాయ చట్నీ కూడా ఇచ్చారు.
టేస్ట్ అయితే బాగుంది, శనగపప్పు చట్నీ అండ్ ఆ బొంబాయి చట్నీతో. సో ఇడ్లీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఈ పొట్టెక్కలు టేస్ట్ చేద్దాం. సో ఈ ఆర్డర్లో వద్దాం మనం, ఇడ్లీ, దోశ, కప్ అండ్ వచ్చి లాస్ట్ పొట్టెక్క టేస్ట్. సో ఇదైతే దోశ అనమాట, ఇప్పుడే వేడివేడిగా వేశారు. శనగపప్పు చట్నీ అండ్ శనగపిండి చట్నీ వేశారు. టేస్ట్ విషయానికి వస్తే క్రంచీగా లోపల ఉన్న ఉల్లిపాయలు అండ్ రోస్టెడ్ దోశ టేస్ట్ చాలా బాగుంది. చిట్టట్లు అనమాట, అంటే ఓతప్ప అని కూడా పిలుస్తారు. మినప్పిండితోనే తయారు చేస్తారు. మంచిగా ఉల్లిపాయ వేసి మరి బాగా రోస్ట్ చేస్తారు అనమాట. సో ఇది కూడా టేస్ట్ చేస్తాం. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ మోస్ట్ ఫేమస్ పొట్టెక్క తర్వాత అయితే మనకి అరటికాయ బజ్జీ అనమాట. ఇలా వేస్తున్నారు, వెళ్ళిపోతున్నాయి. అసలు ఖాళీ లేదు హోటల్ అయితే. టేస్ట్ చేద్దాం. మంచి సాఫ్ట్గా ఉంది. అంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆ టైంలో వేస్తారు, ఇలా మార్నింగ్ వేస్తున్నారు. తీసుకొని క్రేజ్ ఎంత ఉందో దీనికి అరటికాయ బజ్జీకి. సో కట్ చేస్తే మంచి సాఫ్ట్గా ఉంది. టేస్ట్ చేద్దాం ఈ శనగపప్పు చట్నీ అండ్ బొంబాయి చట్నీతో. బజ్జీ మంచి గుల్లగా టేస్ట్ అయితే అదిరిపోయింది. కోనసీమలో కొబ్బరి తోటలు ఎలా ఉంటాయో అరటి తోటలు కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా ఫేమస్. అండ్ ఇక్కడ మనకి అంబాజీపేట మార్కెట్ కూడా ఉంది. ఇక్కడ తీసుకుని ఫ్రెష్గా అప్పటికప్పుడే వేస్తారంట అరటికాయ బజ్జీ. టేస్ట్ అయితే బాగుంది. సో ది మోస్ట్ అవైటెడ్ మన కోనసీమ ఫేమస్ పొట్టెక్కలు. ఈ పొట్టెక్కలు బయట ఇప్పుడైతే చాలా ప్లేస్లో దొరుకుతున్నాయి, కానీ అసలు పొట్టెక్కలు పుట్టిందే ఇక్కడంట, మన అంబాజీపేటలో గణపతి హోటల్లో. సో ఇదైతే మనకి చాలా హెల్దీ టిఫిన్ అనమాట. మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ అన్నిటిలోని పనసాకులతో తయారు చేస్తారు ఇది. ఇంకా వేడివేడి పొట్టెక్కలు అయితే వచ్చేసినాయి. సో దీనికోసం ఇంచుమించుగా ఒక 40 minutes అయితే వెయిట్ చేసాం అనమాట. సో ఇలాంటి స్టిక్స్ అయితే ఉంటాయి, ఇవి తీసేసి టేస్ట్. సో ఎంత బాగుంది అసలు, ఒక ఫ్లవర్ షేప్లో అయితే ఉంటుంది అనమాట. హెల్త్కి చాలా మంచిది అనమాట. షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, నెక్స్ట్ బీపీ ఉన్న వాళ్ళకి కానీ ఎవరైనా తినొచ్చు టిఫిన్స్. సో ఇంకా మనం ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి అసలు, మంచిగా టేస్ట్ చేసేద్దాం. కొద్దిగా శనగపిండి చట్నీ కూడా నెక్స్ట్ లెవెల్. ఇంకా అసలు టేస్ట్ అయితే ఈ అరటికాయ బజ్జీ కానీ పొట్టెక్కలు కానీ తిరిగిపోయినాయి అసలు. మన అంబాజీపేట వస్తే మాత్రం ఖచ్చితంగా గణపతి కాఫీ హోటల్లో ఇవన్నీ టేస్ట్ అండి. నాకు అన్ని బ్రేక్ఫాస్ట్ బాగా నచ్చింది. ఎస్పెషల్లీ పొట్టెక్కలు అండ్ అరటికాయ బజ్జీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తినడం తక్కువే, బట్ ఇవి ఆయిల్ అసలు పీల్చుకోలేదు. గణపతి కాఫీ హోటల్లో చాలా రకాల టిఫిన్స్ దొరుకుతాయి. అరటికాయ బజ్జీలు, ఇడ్లీలు, పొట్టిక్కలు, చిట్టట్లు, దోశ, పెసరట్టు, పూరి అవన్నీ దొరుకుతాయి. మేము వెళ్ళేటప్పుడు కొద్దిగా లేట్ అయింది. ఏ టిఫిన్ అయినా ఒక ప్లేట్ 35 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 3 రకాల చట్నీలు అయితే వేసిస్తారు. టిఫిన్స్ అన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి. సో దట్స్ ఇట్ గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. గణపతి కాఫీ హోటల్లో ప్రతి టిఫిన్ టేస్ట్ చేశాను. టేస్ట్ చేసిన తర్వాత బిల్ కడదామని చెప్పేసి బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్తే టిఫిన్కి డబ్బులు వద్దు అంటున్నారు. అలా వద్దు, అసలు నేను అలాగా చేయను వీడియో అని చెప్పేసి ఫైనల్గా బలవంతంగా తీసుకున్నారు డబ్బులు. గోదావరిలో మర్యాదలు అంటే అలా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.